ఖమ్మంలో ప్రేక్షకుల చప్పట్లు ఈలలో మధ్య మా ఈటీవీ @20 సంబరాలు ముగించుకుని నల్గొండ బయలుదేరాం. ఖమ్మం నుండి కదిలిన మా బృందం నల్గొండ చేరుకుంది. నల్గొండలో మా రాకతో సందడి మొదలైంది, సంబరాలు మొదలయ్యాయి. చాలా మంది నాలాగా లొడ మాట్లాడతారు, కానీ ఒక అందమైన అమ్మాయి మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది. అదే అమ్మాయి కళ్ళతో మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది. అదే కళ్ళకి కాటుక అద్దితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నా బాధ ఏంటంటే కాటుక కళ్ళు అనే పాట గురించి చెప్పడానికి కష్టాలన్నీ. సో ఈ పాట పాడడానికి మోహన అండ్ కృష్ణ చైతన్య వస్తున్నారు, అదరగొడతారు. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు. నవ్వలేని సూపుల్లో నా ఏదో గుట్టుంది. చూడలేని నవ్వుల్లో నా ఏదో పెట్టుంది. గడుగ కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. గాజుల గల్లు ఏమంటున్నదో, ఉప్పున రేగిన గుండెన జల్లు ఏమంటున్నదో, చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందరపులు ఏమంటున్నాయో, చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సందూరుడు. నవ్వలేని సూపుల్లో నా ఏదో గుట్టుంది. చూడలేని నవ్వుల్లో నా ఏదో పెట్టుంది. చిన్ని పాదాలు చిట్టి అందల్లో చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో. నువ్వే నా చెంట, నీతో స్నేహం చాలంట, ఏడే వద్దు 6 అడుగులు నడవాలన్నాయే. చిటికేసే చేతులలో గోరింట ఎరుపే ఏమంటుందో. కలకాలం కాకున్నా క్షణకాలం చెలిమై చేయి కలిపేస్తే చాలంది. కడుగ కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా. అందంలో ముద్దుకున్న రూపంలో ముత్యంలాంటి ముక్కు పుడక ఏమంటున్నదో. ముక్కెర పైన మెరుపల్లి, ముక్కెర చుట్టూ సిక్కల్లి, ముక్కెర కింద ఊపిరి నువ్వై ఉంటే చాలదే. గుసగుసలా చెవిలో ఏమంటుంది. నీ పలికే మాటలకే నీ బదులే వింటూ ఇక ఏ మాట విననందే. కళ్ళు ఏమంటున్నాయో,
మండలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పైవా ఓ పిల్ల చెప్పైవా చెప్పైవా చిన్నదాని చూపుల్లో సిక్కినాడు సూర్యుడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చంద్రుడు నవ్వలేని చూపుల్లో నా ఏదో గుంటుంది గుంటుంది చూడలేని నవ్వుల్లో నా ఏదో పెట్టుంది పెట్టుంది. మంచి ఫీల్లో ఉన్నప్పుడు మంచి సిచ్యువేషన్ కుదిరినప్పుడు అవన్నీ సెట్ అవ్వాలంటే మన చుట్టూ కొన్ని ప్రాపర్టీలు ఉండాలి. అదే అండి, ఓ మంచి బైక్ ఉంటే, ఆ పక్కనే ఓ మంచి పిల్లు ఉంటే, అదిరిపోయే వెదర్ ఉంటే, అండ్ వీటితో పాటు రెనీనా అండ్ శ్రీరామచంద్ర కూడా ఉంటే. మనతో బైక్ మీద రావడానికి కాదండి, ఆ పాట పాడడానికి. జూలై మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మీకోసం. God, you're my mission. Let's do some mission. Give me some kiss and you're home. It's so loving. Baby, coming to me. Hey, fusing to me. Baby, you're my star. God, you're my mission. Let's do some mission. Give me some kiss and you're home. It's so loving. Baby, coming to me. Hey, fusing to me. Baby, you're my star. చక్కని బైక్ ఉంది, పక్కనే పిల్లుంది, చల్లని గాలుంది, అటులాగింది. హే నీ కొంచెం పిచ్చింది, హే నాకది నచ్చింది, హే నీ మీద మోజంది, నువ్వు రాజంది. రయ్యి 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకుతుంటే కొట్ట మాకు. Let's do some mission. Give me some kiss and you're home. It's so loving. Baby, coming to me. Hey, fusing to me. Baby, you're my star. నడుము చూస్తే ఐ బాబో ఐ లూజ్ మై కంట్రోల్. బ్యాక్ సీటు మీద గాని నువ్వు ఎక్కితే గాలిలోకి లేచిపోద్ది ఫ్రంట్ వీల్. నా పదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే నీ బైకు ఇక ముట్టుకోదు పెట్రోల్. నా ఒంటిలోన ఒదిగి ఉన్న మెరుపు చూస్తే ఉరకలేస్తూ ఎగిరిపోద బెల్లమ్మాయిలు. నవ్వుతున్న నీ నగుమోము మదినే పుంచిందే, ఓ గుప్పు మన్న నీ పద్యోము ముక్కుని ముంచిందే. ఏ తమ్ముతుంటే గుర్తుకుంది ఇడు, ముద్దు అంటూ ముద్దుకుంది మూడు. ఒక్కసారి ఎస్సు చెప్పి చూడు, ఆపలేవు నా స్పీడు. హే చక్కని పిల్లుంది, హే పక్కని పిల్లుంది, హే నన్ను లాగింది అటు లాగింది. ఓకే అల్గడా రెడీయా? అక్కడ 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 ఫాలో చేయి. రాసుకున్న బుక్కులోంచి జారిపడ్డ అందమైన పేజు నువ్వా, దేవదాసు మందు సీస కిక్కులోంచి పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా. ఆంస నుంచి బోడిపడ్డా ఉక్కులాంటి కన్నులున్న అందగాడా, జేమ్స్ బాండ్ గుండెల్లోంచి దూసుకొచ్చే గుండుకున్న స్పీడునంత మింగినోడా. రింగు రింగులుగా తిరిగిందే నల్లని నీ జుట్టు, ఓ చెంగు చెంగుమని ఎగిరిందే నా మనసే నీ చుట్టూ. లప్పు డప్పు మంది గుండె రిథం, పేరు మార్చ మంది లవ్వు రథం, ఉమ్ముతుంటే కన్నె మెస్మరిజం, ప్రేమలోన ఇది సహజం. చక్కని బైక్ ఉంది, పక్కనే పిల్లుంది, అన్నట్టు లాగింది అటు లాగింది.
ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అని మేము అనౌన్స్ చేయగానే నిజంగా నల్గొండ ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. అందుకే వాళ్ళ కోసం అదిరిపోయే పాట ఇచ్చాం. ఏం పిల్లడో ఎల్దు మోస్తవా ఏం పిల్లో ఎల్దు మోస్తవా ఏం పిల్లడో ఎంత మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా అరే శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లో అరే ఏం పిల్లడో ఎల్దా మోస్తవా అరే చిల్లకల్లు ఏ చిల్లకల్లు కత్తులు తులపరిస్తాయట ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా అరే సాలూరవతల సవర్ల కొండకి ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా శబర పిల్లులే శంఖమూదనట ఏం పిల్లడో ఎల్దు మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా అరే నల్లగొండ అరే నల్లగొండ బల నల్లగొండ నట్టడవిలోనికి ఏం పిల్లడో ఎల్దు మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా పాముని పొడిచిన చీమాలున్నయట ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా తెలంగాణ భలే అరే తెలంగాణ కొమరయ్య కొండకే ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా అరే గద్దని దన్నిన గెదులున్నయట ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా ఆకులు మేసిన మేకల కొండకి ఏం పిల్లడో ఎల్దా మోస్తవా అరే ఏం పిల్లో ఎల్దా మోస్తవా రాయలసీమ రాలు కొండకి ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా రత్తం రాజ్యం ఏలుతుందట ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా తూర్పు దిక్కున దోరకొండకి ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా అరే తుపాకీ పేల్చిన తూనీగలున్నయట ఏం పిల్లడో ఎల్దా మోస్తవా అరే తుపాకీ పేల్చిన తూనీగలున్నయట ఏం పిల్లడో ఎల్దా మోస్తవా అరే ఏం పిల్లో ఎల్దా మోస్తవా కలకత్తా కొసకారు కొండకి ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా ఎలుకలు పిల్లిని ఎంటా తగిలినట్ట ఏం పిల్లడో ఎల్దు మోస్తవా ఏం పిల్లో ఎల్దు మోస్తవా ఏం పిల్లడో ఎల్దు మోస్తవా ఏం పిల్లడో ఎల్దు మోస్తవా ఏం పిల్లడో ఎల్దు మోస్తవా కృష్ణ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చిలిపిగా ఉండరు. కోటేశ్వరరావు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కోటీశ్వరులు కాదు. కానీ రచ్చరవి అని పేరు పెట్టుకున్నాడు, గ్యారంటీ రచ్చ చేస్తాడు. ఎందుకంటే నల్గొండ ప్రేక్షకులు కూడా ఆ రేంజ్లో రెస్పాన్సే ఇచ్చారు. సార్
మే ఐ కమిన్? ఎవర్రా బాయ్ లోపలికి మే ఐ కమిన్? కమేన్. సార్, ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన కంపెనీ కాదురా, మురుగన్ అండ్ కో. పైన ఏంటి అలా రాస్తుంది? అది కరెక్ట్ రాసింది. నువ్వు కలద్దాలు తీస్తే కరెక్ట్ కనపడుతుంది. సరే గాని ఉద్యోగాలు ఉన్నాయంట? లేవు. ఉన్నాయంట? లేవన్నా కదా. ఉన్నాయంట. అరే కంపెనీ జిఎం నేను నాకు తెలియకుండా ఉంటాయిరా. తెలియలేదు జిఎంకే. అయినా ఉన్నోడికి ఏం తెలుస్తుంది నొప్పి? ఉన్నాయంట. లేవు. ఏంటిది? జిఎం అన్న ఆ మాత్రం తెలీదా? బయోడేటా ఫామ్. బయోడేటా ఫామ్ అని చెప్పి ఖాళీకి ఇచ్చావేంట్రా? నువ్వేం చేస్తున్నావు? ఫిలప్ చేయి. బయోడేటా ఫామ్ ఎవరిది వాడే నింపాలి. ఎవరు ఫిలప్ చేసినా ఒకేలాగా ఉంటుంది. మ్యాటర్ అంతా రాయి, కింద నేను సంతకం పెడతా. మెంటల్ రా నీకు? పిచ్చని ఊరుకుంటాను, మెంటల్ అంటే ఊరుకోను. సరే చెప్పు, ఏం పేరు? పండుగాడు. ఆ? నాకు చిన్న క్యాప్షన్ ఉంది, పండుగాడు. నేను కొడితే అసలు దెబ్బే తగలదు. రేయ్ పండుగాడు, కాయగాడు, మట్టిగాడు, మర్రాగాడు కాదు కావాల్సింది. నీ పూర్తి పేరు చెప్పు. అది అలాగ అడిగో, బాగుంది, రాసుకో. శ్రీ నంద గోకుల బృందావన మురళీ మోహన వేణుగోపాల కృష్ణమూర్తి. అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నదా? అంటే కాణిపాక వినాయకుడిని నెక్స్ట్ మంత్ మా నాన్నమ్మ చేరుస్తానన్నది. ఆ పక్కన కొమ్మరెల్లి ఉన్నాడు, ఆ పేరు కూడా తగిలించుకో. అది ఇప్పుడు కాదు, ఏప్రిల్లో సెట్ చేస్తాం. రేయ్ ఈ అబ్బ పొద్దున్నే పరేషాన్ కాలు దొరికిల్లు. సరే మీ పుత్తాత పేరేంటి? అతనికి ఉద్యోగం ఇస్తారా? బయోడేటరా చెప్పు. పెళ్ళైందా? అయింది ఒకసారి. అందరికి ఎన్నిసార్లు అవుతుందిరా? ఒకసారి మా ఇంట్లో చేశారండి, ఇంకోసారి మా పక్కింట్లో వాళ్ళు చేశారు. ఎందుకురా? అంటే నాది గమ్మునుండే క్యారెక్టర్ కాదు, ప్రతి వాళ్ళని గెలుగుతుంటాను. ఐఎమ్ ఏ వర్కింగ్ మ్యాన్. అక్కడ చూడు నల్గొండ టైగర్లు ఉన్నాయాడా? నల్గొండ అభిమాన కొండ. అరే బిస్కెట్లు ఎత్తాడు, జాగ్రత్త. ఇది కండ దండ నల్గొండ అభిమానుల దండ. గివ్ యు ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చెప్పు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉన్నదండి. 12 రోజులు చేశాను, ఉద్యోగం నుంచి తీశారు. 12 రోజుల? చిన్న పొరపాటు చేశారని ఉద్యోగం నుంచి తీశారండి. ఎందుకురా? అంటే పెట్రోల్ బిల్లు 500 రూపాయలు రాశా. అరే సిటీలో 500 రూపాయలు అంటే కామనే కదరా. హలో, నేను రాసింది కారు కాదు, పెట్రోల్ బిల్లు. మరి సైకిల్ కి. అది చిన్న తప్పరా నీకు? తీసేసిన తర్వాత తెలిసింది పెద్ద తప్పని. అమ్మా ఉల్టాగాడు దొరికిండు. ఈ తర్వాత ఇంకా నా చదువు అడగవా? చదువు కూడా చదివినవా? అమ్మో, ఏం చదివినావు? MBA చేద్దాం అనుకున్నాను, కుదరదన్నారు. మరి పోనీ MA ఎలక్ట్రానిక్స్ చేద్దాం అనుకున్నాను, కుదరదన్నారు. మరి పోనీ డిగ్రీ చదువుదాం అనుకున్నాను, అబ్బే లాభం లేదన్నారు. ఎందుకు? ఇవన్నీ చదవాలంటే ముందు 10th పాస్ అవ్వాలంట కదా. నువ్వు 10th పాస్ అవ్వలేదురా? 7th పాస్ అవ్వలేదు. అమ్మా, అంటే 7th పాస్ కాకుండా ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినావు నువ్వు? కాదు, నాన్న కూడా చదవలేదు. నిన్న అరే మెంటలోడా ఇక్కడికి వచ్చి నా టైం వేస్ట్ చేసినావు నువ్వు. హలో, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, అందుకే వచ్చా. పురుష లక్షణం అంటే చదువుకున్నోనికి పురుష లక్షణం రా, చదువు రానోనికి పురుష లక్షణం కాదది. అవునా? సరే, ఉద్యోగం లేదంటావా? లేదు. ఇంకోసారి ఇటు కనపడ్డావు అనుకో, నరికి పోగులు పెడతా. ఆగు. ఇటు కనబడితే ఓకేనా? మా అబ్బ రాడు, ఈటీవీ ఫంక్షన్కి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు దర్శనానికి వెళ్తే దేవుడికి కూడా మన మొహం చూసి బోరు కొట్టచ్చేమో, కానీ గర్ల్ ఫ్రెండ్ దర్శనం కోసం బాయ్ ఫ్రెండ్ పడే కష్టాలు అంతా ఇంత ఉండవండి. అదే పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు కల్పన అండ్ హేమచంద్ర. వీళ్ళు పాడిన పాటకి నల్గొండ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, క్షణం
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకు వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా చెప్పు. ఇంద్రధనసు కింద కూర్చుని మాట్లాడదా అలాగే చందమామతోటి కులాసా ఊసులాడదా వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటి కథనం పొరపాటు కథ కాదు గత జన్మలోన జాజి పూల సువాసనేమో ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా పువ్వుల నదిలో అందంగా నడుచుకుంటూ పోనా ఊహల రచనే దియంగా చేసి తిరిగి రానా వెన్నెల పొడిని నీ చెంపకి రాసి చూడనా సంపంగి పూల పరిమళం వయసుకి హద్ది ఆడనా అదేంటో మైకమే నన్ను వదిలినా పొద జరగదో నిజము జడివాన కురవాలి ఎదలో ఎలోకి జారిపోయే దారి చూడు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నేను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా మన బాడీకి ఏది ఎక్కువైనా మంచిది కాదు, అది లవ్వేనా కొవ్వేనా. కానీ కుర్రాళ్ళు ఉన్నారు, అస్సలు ఒప్పుకోరు, ఇంకా ఇంకా కావాలని కోరుకుంటారు, అదే లవ్వు. ఆ విషయం చెప్పడానికి అల్లు అర్జున్ వచ్చారు సమంత దగ్గరికి. ఈ విషయాన్ని మన దగ్గరికి చెప్పడానికి వచ్చారు యాసిన్ నజీర్ నల్గొండకి. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా దాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. సూటిగా దాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వేస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయ్యొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాగా మొత్తం కారావే. కణులకు కలలు వయసుకి వలలు విసురున మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా.
వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెతుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. It's love when you never feet in the cold. It's love when you never ever gets old. It's love when it's just you and me. Yeah, get closer and hold me. Whoa, whoa, whoa. Hey, hey, hey. Hey, hey. పగలేదో రాత్రేదో తెలిసి తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను. ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను రంగులు తగ్గిన రెయిన్బోలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను. ఏవో అమ్మాయంటూ బీబో బీటే కొడుతూ సీబో సినిమా హీరోల తిరగానే తిరగానే దీపో డార్లింగ్ అంటూ ఈఫో ఎవ్రీ నైట్ ఎఫో బ్లడ్ లైట్ వేసి వెతికానే వెతికానే కనులకు కలలు వయసుకి వడలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం చూస్తావే గుచ్చయొచ్చుగా. When I see you, I start hearing violence right there in the middle of the silence. With the riffs of the melody slowly fading in, baby, you're my symphony in all sense. Kundallo మాటల్ని నిద్రపాలంటూ ఏవేవో పాటల్లో రెఫరెన్స్ ఏదో వెతికాను. వెన్నెల్లో కూర్చుంటే కొత్తే ముందనుకున్నాను నువ్వొచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూశాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ హెచ్ఓ హమ్మింగ్ చేస్తూ ఐఫో ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే తిరిగానే జైఫో జాబిలి నువ్వు కేఫో కౌగిలి నేను ఎల్ఫో లైఫ్ టైం నీతోనే ఉంటానే ఉంటానే కనులకు కలలు వయసుకి వడలు విసిన్న మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా దాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెతుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. Thank you. ప్రతి సినిమాకి డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటారు, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, అతను కూడా ఉంటాడు. ఆ అతను కూడా ప్రతి సినిమాలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. నేను చెబుతున్నది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక బట్టతల బాహుబలి గురించి. ఈయన కనిపిస్తే చాలు థియేటర్లో కాగితాలు ఎగురుతాయి, ఈలలు మోగుతాయి, చప్పట్లతో హోరెత్తిపోతాయి. నేను మాట్లాడుతున్నది మన బ్రహ్మానందం గారి గురించి. బ్రహ్మానందం గారు ఇన్ నల్గొండ. హియర్ వి గో. He's a legend.
పెట్టు పిల్ల నువ్వు ఎక్కడికన్నా నా వల్ల ముద్దుకున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్ల నల్లగొండ ప్రేక్షక లోకానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. తెలంగాణ నడిబొడ్డు మన తెలంగాణ ప్రజలు మీ ఆశీస్సులు మీ అభిమానం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంత ఉందో మాకు తెలుసు. ఈరోజు ఇక్కడ ఈటీవీ 20 సంవత్సరాల సంరంభానికి మీరందరూ ఇక్కడి నుంచి చూస్తుంటే ఎక్కడా కుర్చీలు ఏమీ కనపట్టలేదు, తలకాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించినటువంటి ఈటీవీ యాజమాన్య వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిస్టర్ ప్రదీప్ కమ్ రావా? దాంతో గేమ్స్ ఆడుతున్నావా? సో అనసూయ కమ్. అప్కమింగ్ హీరోయిన్ అనసూయ. అంటే ప్రదీప్ అంటే అంతసేపు అరవకుండా అనసూయ అంటే అంతసేపు పరిచారేంటి? ఏం చేసావు? ఏం లేదు సార్, అదే ఫస్ట్ టేక్ లో మా వాళ్ళు రియాక్షన్ తగ్గ. ఇప్పుడు టేక్ 2 మళ్ళీ నా పేరు చెప్పండి సార్. ప్రదీప్, అనసూయ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి మన జబర్దస్త్ టీమ్ అండ్ డాన్సర్స్ అందరూ, వీళ్ళందరూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే నేను మిమ్మల్ని నవ్విస్తూ 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 ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నల్లగొండ. తన జీవితాన్ని తెలుగు సినిమాకి డెడికేట్ చేసిన ఒక అద్భుతమైన నటుడు ఈయన. డెడికేటెడ్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ చెబుతూ డెడికేటెడ్గా పనిచేస్తున్న ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఇన్ని ఇచ్చిన ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? అందుకే ఒక అద్భుతమైన డ్యాన్స్ని డెడికేట్ చేశాం నల్గొండ ప్రేక్షకుల సమక్షంలో. ఆయన కూడా అక్కడే ఉండి వాటిని వీక్షించారు, ఎంతో ఆనందించారు. 4 3 2 1 అమేజింగ్. టైగర్, ఓ టైగర్! ఎవరు గురుజీ అతను? ఎవరి అందెల సవ్వడి వింటే పువ్వులు సైతం వికసిస్తాయో, ఎవరి చేతి తాళానికి ఉరుములు సైతం మురిసిపోతాయో, ఎవరి నడక చూస్తే నెమలి సైతం నాట్యం నేర్చుకుంటుందో అతనే జఫా 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 జఫా. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసిన నీ పేరేంటి? హల్వా హల్వా రాష్. లెట్ us dance, come on. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే
अरे वाह हल्ली मेरी खोजले ओ मेरा दिल लुट गई ओ मेरा दिल लुट गई చాపేసే నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. గో లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. ఇంత లేవు నువ్వు అమ్మని బుల్లెట్ చుట్టానికి నాలా ఇంతే ఉంటుంది, దిగితే లో తెలుస్తుంది. బరిలోకి తెంపొద్దు, బ్రోటల్ అయిపోతా. ఇంటి నంబర్ 13 ఇంటి నంబర్ 13 దాని పక్కనుందో వలకాడు విడి పేరు వింటే దయ్యాలే పడుకోవు అమ్మ తోడు సైతాన్ రాజ్ సైతాన్ రాజ్. మీరు కత్తిలో ఉంటారు. ఎక్స్పెక్ట్ చేశా. అసలు మీరు మార్కెట్ లో నడిసొస్తుంటే ఉంటది. ఆపేవే, మాట్లాడు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో తగిన 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 తగిలింది 2-4 తగిన 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 6-8. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏమైందిరా? ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. కానీ పప్పేం కాదు. శంకరాభరణంతో స్నానం చేస్తా. అరే నువ్వు ఆపరా. శంకరాభరణంతో స్నానం చేయాలా? వాట్ ఈస్ దిస్? ఆ తర్వాత ఏంటి? కోటో అన్నా, ఈ మూమెంట్ చూడన్నా. అన్నా మా దిది. అరే మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు. అది అరే 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 నీకు తొందర ఎక్కువరా. నేనే పెద్ద జిమ్డా గాని, నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? ఇది హిప్పు, ఇది అప్పు, రెండో కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ అప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్. అయ్యా మీరు దేవుడయ్యా. తర్వాత మెల్ల కొట్రా, ఇంకా మెల్లగా, కొంచెం మెల్లగా. ఇంకా మిల్లి కొడితే టుస్ అంతే, ఏమనపడదన్నా. Last but not least, don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మనిషి మర్చిపోవడం అనేది దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం. మన కష్టాల్ని మర్చిపోతాం, మన బాధల్ని మర్చిపోతాం, మన శత్రువుల్ని మర్చిపోతాం. నిజంగా అన్నీ మర్చిపోతూ ఉంటే ఎంత బాగుంటుంది. నిజంగా ఇప్పుడు పాడబోయే పాట కూడా మర్చిపోయాను. నేను ఏం చెప్దాం అనుకున్నాను కూడా మర్చిపోయాను. అంటే ఈ మధ్యన భలే భలే మగాడవే సినిమా వచ్చిన దగ్గర నుంచి ఈ మర్చిపోవడం అనేది కూడా ఒక అద్భుతమైన క్వాలిటీ అయిపోయింది. ఇంతకీ ఎవరు వస్తున్నారో నాకు గుర్తులేదు, ఏం పాడతారో కూడా గుర్తులేదు. మీరు మాత్రం చూడండి. బలే 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 బలే
రెచ్చిపోతే ధోని ఎవటెంత తోడుగాని గెలవలేటే విన్ని పులచ్చి కూర్చుంటే విడుపులి హోర తింటాడు సునామీ వస్తుంటే విడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో బల 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 మగాడివో బల 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 మగాడివో ఎలిజబెత్ టైలర్ ని పిలిచి మోడర్న్ డ్రెస్సులు కుట్టించనా బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్ రేను పోలో రంగులు తెచ్చి నేలు పాలిష్ వేసయ్యనా బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్ అందమైన ఒలింపిక్స్ రింగ్ ఎత్తుకొచ్చి చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా రౌడుగున్న చందమామ కత్తిరించి కొల్లి ఓ పిల్ల పెట్టేస్తా పొట్టు పిల్ల బలై బలై మగాడివోయ్ బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్ బలే 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 నువ్వు గాని షాపింగ్ చేస్తే బిల్ గేట్స్ తో బిల్లు కట్టించనా బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్ ఏ ఫేస్బుక్ లో నువ్వేది పెట్టినా ఓ 1,00,000 లైకులు కొట్టించనా బల 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 మగాడివోయ్ బల 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 మగాడివోయ్ కారు దారిలోన పెద్ద బయట రోడ్డు వేసి బైక్ మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పనా జేమ్స్ కెమెరాను కెమెరాలు ఇచ్చి మన పెళ్లి ఫోటోలు తీయించనా బలై బలై మగాడివో పెరుగేమో విడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవటెంత తోడుగాని గెలవలేటే విన్ని పులచ్చి కూర్చుంటే విడుపులి హోర తింటాడు సునామీ వస్తుంటే విడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో బల 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 మగాడివో బల 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 మగాడివో బలై మగాడివో. ఇలాంటి సంబరాల్లో మెగాస్టార్ గారి పాట వస్తే రెస్పాన్స్ అదిరిపోతుంది. అది కూడా మా సింగర్స్లో మాకు మెగాస్టార్ అయితే మనో గారేగా. ఆయనే మెగాస్టార్ గారి పాట పాడడానికి వస్తే, అది కూడా సునీత గారి కాంబినేషన్లో వస్తే ఇందిరా సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది మన నల్గొండ ప్రేక్షకుల నుంచి. ముకుంద కన్నెకిష్కింద జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించన చలో హద్దులతో పోతులు పేస్తాలే బుక్కలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చా
నచ్చబము అనసూయమ్మ. రాధే గోవింద ప్రేమి కుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా. అరే కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. తొలి ప్రేమ జల్లులే కురవాలంట పరువాల పంటలే పండాలంట. చెల్లి బొక్క సిక్కుతో మెరవాలంట కౌగిళ్ళ జాతరే జరగాలంట. అరే ఆకలి వేస్తే సోకులు వేస్తా సోకులతోటి షాకులు వేస్తా బుడిలో సరసరి పొడకేసే మావ. కృష్ణ ముకుంద కన్నె కిష్కింద కిస్ మీ లిప్స్ అంటూ కవ్వించిందా. రాధే గోవింద ప్రేమి కొట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా. అంగంగమో వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే వదిలేసి నీ మాటమే సాగించవాయ్ సల్లాపమే. రత్రాణి దర్శనం ఇవ్వాలంట ఏకాంత సేవలే చేయాలంట. పసిగువ్వ రెక్కలే విప్పిందంట నీ కోసం పక్కలే పరిచిందంట. అరే మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా సిరినే మగ సిరితో దోచేస్తా భామా. రాధే గోవింద ప్రేమి కొట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా. అరే కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట మృదు బదన పతినై పరిపాలించన చలో హద్దులకు మూతులు పేస్తాలే పుక్కల రెండు పొక్కేస్తాలే అంతగా నచ్చావమో అనసూయమ్మ. నల్గొండ ప్రేక్షకుల రెస్పాన్స్ చూసిన తర్వాత వాళ్ళకు మరో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించాలని మేము అనుకున్నాం, అందించాం. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఏ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే ఆయన వెన్నెలే అది నీ అల్లరేనా. చెట్టు నీడనైనా లేనే పైన పూలవానా
మేఘాలు లేకున్నా నా పైన ఏమానా రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఏ మాయలన్నీ నీ వల్లేనా How many of you have mobile phones in your hand? How many of you have torch in your mobile phones? Torch. Flashlight. Yeah. Now can you wave it? Only these much flashlights, sir. There must be more. Nothing. కోపముంటే నేరుగా చూపకుండా ఇలా రాత్రిరంతా నిద్దురే పాడు చేస్తే ఎలా నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా మేలుకున్న కలలతో వేస్తావుగా సంకల పూట మొద మారుతుంటే అసలింత జాలి లేదా నేను కాగమని నేల మీద తలిచేటి పేరు లేదా ఓ క్షణమైన నిలబడనిస్తే నీ కురుసిపోదా మేఘాలు లేకున్నా నా పైన ఏవానా రాగాలు దేశే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఏ మాయలన్నీ నీ వల్లేనా Will you sing? మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం చూపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం సైగలోనా లేదుగా గిల్లి చెప్పే నిజం నవ్వు కన్నా నాకిలా నీ పంటిగాటే నిజం కింద మీద పడి రాసుకున్న 10 కాగితాల కవిత ఎంతదైనా అది రారదంట ఒక కౌగిలింత ఎదుట ఓ మన మధ్య దారంకైనా దారి ఎంతుకంట మేఘాలు లేకున్నా నా పైన ఏవానా రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఏ మాయలన్నీ నీ వల్లేనా మేఘాలు లేకున్నా నా పైన ఏవానా రాగాలు తీసేని
నువ్వేనా ఒక కోయిల గోరింక గురించి పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా? మా సునీత గారు పలికే గోరింక పాట పాడితే కూడా అలాగే ఉంటుంది. సో నల్గొండ ప్రేక్షకులకి మాత్రం ఈ బ్యూటిఫుల్ సాంగ్ తెగ నచ్చింది. టురు టురురు టురు టురురు టురు టురురు టురు టురురు టురు టురురు టురు టురురు
బంగారు కొండల్లాంటి మా నల్గొండ ప్రేక్షకులందరికీ టాటా బాబాయ్ చెప్తూ మా జర్నీ ఆఫ్ ఈటీవీ 20 బయలుదేరింది సత్తెనపల్లికి. సో సత్తెనపల్లిలో సంబరాలు ఎలా జరిగాయో వచ్చే వారం మీతో నేను డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నీ బొంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే, నువ్విచ్చే పచ్చి మెరపైన నా నోటికి నారింజే. ఈ వయసులో హో హో ఈ వరసలో హో హో ఈ వయసులో ఈ వరసలో కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. అరే లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికేస్తావా, లవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోపు రీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తుతో చేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. హలో హలో నమస్కారం అండి. మనకేమో పెళ్ళి అయిందండి. నా పేరు మీకు ఎలా తెలిసిపోయిందండి? ఏమండి మీరు ఎక్కడికైనా నాకు ఏడుపు వచ్చేస్తుందండి. నాకు మన పెళ్ళి అయిందండి. అయ్యో నీ జీవితం సాగసాంక ఆగిపోయింది రే. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. నడపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం.